నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పోలీస్ వర్గం, పాడ్యమి స్నానం, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారండి. అసలు పోలీస్ వర్గం అంటే ఏంటి? ఆ రోజున ప్రత్యేకించి దీపాలు వదులుతూ ఉంటారు. కానీ నదుల దగ్గర కావచ్చు, కార్తీక మాసం అంతా ఎంత హడావిడి చూసామో ఈ పాడ్యమి రోజున కూడా అంతే హడావిడి చూస్తామండి. తెల్లవారు జామున అసలు పల్లెటూర్లలోనూ ఈ సముద్రాలు, నదులు, చిన్న చిన్న తటాకాలు ఉన్న దగ్గర అయితే భలే సందడిగా ఉంటుంది. మహిళలందరూ దీపాలు వదల్లో చూస్తాం. అసలు ఆ రోజు విశిష్టత ఏంటి? పోలీస్ వర్గం ఆ పేరు రావడానికి కారణం ఏంటి? ఆ రోజున విధిగా అందరూ చేయవలసిన పనులు ఏంటి? అలాగే చాలా సందేహాలు ఉన్నాయండి, అవన్నీ కూడా నివృత్తి చేయండి. తప్పకుండానమ్మా. పోలీస్ వర్గము అనేటువంటిది పోలమ్మ అనేటువంటి యొక్క స్త్రీమూర్తి పేరు మీద నామధేయమై మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయంలో ఒక భాగం అది. అంటే ఇక్కడ నెల రోజుల పాటు ఎన్ని కష్టములు వచ్చినా కష్టములన్నిటినీ కూడా భరిస్తూ కష్టములని దాటుకొని శివారాధనలో ఎక్కడ కూడా ఎసుమంత కూడా భక్తిని తగ్గకుండా ఆ శివారాధన చేసి ఈశ్వరుడే మెచ్చేటువంటి విధంగా ఆమె చాటుకున్నటువంటి భక్తికి అనుగుణంగా ఆమెకు పొందిన ప్రతిఫలమే పోలీస్ వర్గం. అనగా ఈ నెల రోజుల పాటు అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ఈశ్వరుని చాలా భక్తి ప్రపత్తులతో కొలిచి అలవాట్లో భాగంగా మళ్ళీ తెల్లవారి అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున కూడా అదే విధమైనటువంటి భక్తితో కార్తీక మాసం అయింది అయిపోయిందే అనేటువంటి ఆలోచన లేకుండా మళ్ళీ అదే విధమైన భక్తితో పాడ్యమి రోజున కూడా చేసినటువంటి విధానాన్ని చూసినటువంటి దేవతలు ఆమెకి ఈ స్వర్గ విమానాన్ని పంపడం జరిగింది. ఆ విధంగా స్వర్గానికి వెళ్ళేటువంటి రోజున ఆ పాడ్యమి అవ్వడం, వెళ్ళినటువంటి రోజున దాన్ని పోలీస్ వర్గంగా అనగా ఏంటి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అదే నేను చెప్పబోతున్నాను. మీరే అడిగారమ్మా, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకనంటే ఇక్కడ స్వర్గము నరకం అంటే ఎక్కడో లేవమ్మా, మన భూలోకంలోనే ఉన్నాయి. మనము మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే మనకు చెడు జరుగుతుంది. కానీ ఈ ప్రస్తుత కాలంలో కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మంచి వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, చెడు వాళ్ళకి సుఖాలు ఉన్నాయి. కానీ మంచికి కష్టము, చెడుకి సుఖము తాత్కాలికం. కానీ శాశ్వతమైంది మాత్రం మంచికి ఎప్పుడు సుఖము, చెడుకి ఎప్పుడు దుఃఖమే. ఇక స్వీట్ తినేటప్పుడు చాలా తీయగా ఆనందంగా శరీరానికి బాగుంటుంది, కానీ ఎక్కువగా తింటే శరీరం పాడైపోతుంది. అట్లా కాబట్టి ఈమె యొక్క కథ ద్వారా మనం తెలుసుకోదలిచినటువంటిది ఏంటనంటే ఈశ్వరుణ్ణి, అమ్మవారిని భక్తి ప్రపత్తులతో లేదా ఏ దేవుణ్ణైనా కానీ భక్తి ప్రపత్తులతో కొలిచినట్లయితే ఆ దేవతానుగ్రహం కొంగు బంగారమై మనకున్నటువంటి సమస్యని, స్వర్గం అంటే సంతోషము, సుఖంగా ఉండడం. అంటే ఈమె కథ ద్వారా మనము ఆ శివానుగ్రహం కలగడం ద్వారా మనకు సుఖ సంతోషాదులు కలుగుతాయి అని చెప్పి తెలుసుకోవాలి. అంటే నిష్కల్మషంగా స్వామిని పూజించి చేసుకోవాలి యథాశక్తిగా. అక్కడ మీరు గమనించుకున్నారో లేదో, ఆ పోలమ్మ కథలో ఎక్కడా కూడా ఆడంబరంగా చేసిన పూజలు లేవు. జస్ట్ మజ్జిగ కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నని తీసి ఇంటిలో పెరుగుతున్నటువంటి పత్తి వృక్షానికి సంబంధించిన పత్తిని తీసి తడిపి ఎంత మేర తడుపుతుందో అంతే మేర భక్తితో ఆ ఈశ్వరునికి దీపారాధన చేసింది. మనము వెళ్ళి ఆర్భాటంగా చేయాల్సినది కాదు, భక్తి ప్రధానం అని చెప్పి ఈ పోలమ్మ కథ ద్వారా తెలుసుకోవాలి. అంతే తప్ప పోలి చేసింది మనకు వస్తుంది అనే భావన కాదు. ఆ తత్వముతో అలవాటు చేసుకుంటే నిరాడంబరత, శాస్త్రీయత దృక్పథ విధానము మనకు అలవడుతుందమ్మా, దేవతా ఆరాధనలో ముఖ్యంగా అని చెప్పవచ్చు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇందులో చాలా సందేహాలు ఉన్నాయండి. ప్రత్యేకించి అసలు ఎప్పుడు దీపాన్ని వెలిగించాలి? నీళ్లలో దీపం వదులుతూ ఉంటారు చాలా మంది. అవునమ్మా. అసలు దీనికంటే ప్రత్యేకమైన సమయం ఉందా? ఉన్నదమ్మా. మనకేంటంటే మనకు ఈ పోలి పాడ్యం అనగా పోలీస్ వర్గానికి వెళ్ళినటువంటి రోజు 2వ తారీఖు డిసెంబర్, మార్గశిర శుద్ధ పాడ్యమి. చాలా మంది అంతకు ముందు రోజే వస్తుంది కదా పాడ్యమి, సాయంకాలం చేసుకోవచ్చు కదా. మేము ఇదొక సందేహం ఉండిపోయిందండి. 2 రోజులు వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఏ సమయానికి చేయాలి? 2 రోజులు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ చెప్పబడ్డటువంటిది డిసెంబర్ మాసంలో 1వ తారీఖు రోజున అమావాస్య ఉంది. ఈ అమావాస్య అయిన తర్వాత మనకు డిసెంబర్ 2వ తారీఖు రోజున సంబంధించి మనం చూసుకోవాలమ్మా.
డిసెంబర్ 2వ తారీఖు అనుకున్నప్పుడు చూసుకుంటే పాడ్యమి తిథి ఉంది కదమ్మా. ఈ పాడ్యమి తిథి 2వ తారీఖు రోజున మధ్యాహ్నం 12:44 వరకు ఉందమ్మా. కాబట్టి సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో కొన్ని పండుగలకి ఆచార సాంప్రదాయాలకి ఆ తిథిని మనం తీసుకోవాలి. పాడ్యమి అన్నప్పుడు సూర్యోదయ సమయంలో పాడ్యమి ఉండాలి. కాబట్టి డిసెంబర్ 2నే మనం పోలీస్ వర్గంగా నిర్ణయించుకోవాలి తప్ప డిసెంబర్ 1వ తారీఖు సాయంత్రం ఉంది, ప్రదోష కాలంలో దీపారాధన చేసుకుంటా ఉంటే చేసుకోండి, తప్పు లేదు. కానీ పోలికి సంబంధించినటువంటి విధానాన్ని అనుసరించాలంటే మాత్రం డిసెంబర్ 2 తీసుకోవాలమ్మా. ఇక్కడ ప్రత్యేకంగా సమయం అంటూ ఉంటుందండి? సమయం ఉందమ్మా. బ్రహ్మ ముహూర్త కాలంలోనే లేచి సూర్యుడు తులారాశిలో ఉంటాడు. ఆ తులారాశిలో ఉండగానే చన్నీటితో స్నానం ఆచరించి తల స్నానం చేయాల్సిందేనమ్మా. ఆ రోజున చక్కగా తల స్నానం, అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె అవన్నీ ఏమి రుద్దుకోకుండా తల స్నానం ఆచరించి, ఆ రోజు సోమవారం అయింది. విశేషంగా సోమవారము మనఃకారకుడైనటువంటి వాడు నవగ్రహాల్లో చంద్రుడు. ఆ రోజు కార్తీక మాసం కాకపోయినా కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు సోమవారం అయింది. కాబట్టి విశేషంగా 4 సోమవారాల పాటు ఆచరించిన వాళ్ళు, నెల రోజుల పాటు శివానుగ్రహాన్ని పొందిన వాళ్ళు ప్రత్యేకించి ఆ సోమవారం రావడం మన అదృష్టం. ఎందుకనంటే పూజ చేసుకునే ఆఖరి రోజు సోమవారం అవ్వడం. కాబట్టి ఆ సోమవారం రోజున చంద్రహోర ఉంటుంది. 6:18 నుంచి 7:18 వరకు. ఆ చంద్రహోరలోనే చక్కగా దీపారాధన చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎలా చెయ్యాలి? చాలా మంది నదీ స్నానం అనగా పొద్దునే నదీ స్నానం ఆచరించి 6:18 నుంచి 7:18 ఈ పోలమ్మ కథని గనక చదువుకుంటూ ఆ సమయంలో అరటి డొప్పల్లో కానీ నిమ్మ డొప్పలలో కానీ దీపారాధన చేయవచ్చు. కాకపోతే ఇక్కడ దీపారాధన చేసేటువంటి విధానం కూడా కొంత ఉంటుందమ్మా. అంటే నెల రోజుల పాటు దీపాన్ని ఆరాధించిన చేయని వాళ్ళు, దీపారాధన చేయలేని వాళ్ళు ఆ 30 ఒత్తులను కూడా ఆ రోజు పోలీస్ వర్గం రోజున పెట్టవచ్చు. 30 ఒత్తులు పెట్టవచ్చు. అంటే ఈ కార్తీక మాసం అన్నాళ్ళు చేసినట్టుగా లెక్క కిందకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ భావన యద్భావం తద్భవతి. కొంతమంది ఆసక్తి ఉంటారు, కొంతమంది మర్చిపోయి ఉంటారు. కొంతమంది స్త్రీలకి 30 రోజులు లెక్క రాదు కదమ్మా. ఇప్పుడు మీకు ఒక మాసంలో వాళ్ళకి ఋతుక్రమం వచ్చినప్పుడు ఆటంకం వస్తుంది, 4 రోజులు పోతాయి. 5వ రోజు మాత్రమే దేవతారాధనకి పనికి వస్తారు, శరీరం పనికి వస్తుంది. కాబట్టి ఆ 4 రోజులు మైనస్ అయిపోయింది, 30 రోజులు చేసుకోలేకపోయామే అని బాధపడుతుంటారు కదా. అందుకని 30 ఒత్తుల దీపారాధన ఈ పోలీస్ వర్గం రోజున చేస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు దీపారాధన చేసిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. ఆ విధంగా 6:18 నుంచి 7:18 అరటి డొప్పల్లో కానీ నిమ్మ డొప్పలలో కానీ లేకపోతే మనకు మామూలుగా బయట కొన్ని దొరుకుతాయమ్మా, ఈ డొప్పలు లాంటివి దొరుకుతాయి. అందులో కూడా ఆవు నేతితో దీపారాధన విశేషం. మనకు ఈ అరటి డొప్పలు డొప్పలు తయారు చేస్తారు. మోదుగాకులు డొప్పలు పెట్టి అందులో కూడా దీపారాధన చేయొచ్చు. నదీ తీరంలో ఉన్న వాళ్ళైతే అదృష్టవంతులు, ఎందుకంటే నదిలోనే వదులుతారు. చెరువులో ఉన్న వాళ్ళైతే అదృష్టవంతులు, తటాకములు సరస్సులు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, సముద్రంలో అయితే వదలలేము. అక్కడ కష్టమే. అయితే ఇవేవి కుదరని వాళ్ళకి ఎలా అసలు ఆ రోజున దీపాలు ఎలా వదలాలి? ఇప్పుడు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో చాలా మందికి ఉండదు, సముద్ర తీరంలో వైజాగ్ లో ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏంటంటే కనీసము శుద్ధమైనటువంటి నీరు చక్కగా ఒక బకెట్ లో తీసుకోవాలి, లేదా ఒక పెద్ద టబ్బు తీసుకోవాలి. పెద్ద టబ్బు తీసుకొని ఆ యొక్క టబ్బులో నీటి నిండా నీళ్లు నింపి, అది కూడా శుద్ధమై ఉండాలి. మన ఇంట్లో తెచ్చుకున్నటువంటి గోదావరి, కాశీ, గంగా ఇవన్నీ నదులు నీళ్లు ఉంటాయి కదా, ఆ నీరు కొద్దిగా వేస్తే పవిత్రత అవుతుంది. అప్పుడు అందులో కొంత చిటికెడు పసుపు వేసినా పవిత్రత అవుతుంది. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసినా లక్ష్మీప్రదం అవుతుంది. కాబట్టి అప్పుడు ఆ విధంగా ఆ అరటి డొప్పలు కానీ ఈ సంబంధించినటువంటి మోదుగ డొప్పల్లో కానీ పెట్టి ఆ విధంగా 3 సార్లు ఇలా కదులుపుకుంటూ అప్పుడు పోలమ్మ సంబంధించినటువంటి కథ వృత్తాంతాన్ని చదువుకోవాలమ్మా. ఆ సమయంలో చదువుకోవాలి. అనగా పోలికి ఏ విధంగానైతే స్వర్గప్రాప్తి అయిందో నేను కూడా అంతే భక్తి విశ్వాసములతో సంబంధించింది. ఆ సమయంలో ఈ కథ వృత్తాంతం చదువుకొని తదనంతరం ఆ అక్షితలు నెత్తిన వేసుకోవాలి పూజ చేసిన తర్వాత. ముందు పూజ ఎలా చేయాలండి? అంటే నీళ్లు వదలడం అనేది ప్రధానం, నీళ్ళలో దీపం వదలడం అనేది. ఇంకా ముందు ఎలాంటి పూజ చేయాలి? ముందు చక్కగా నెల రోజుల పాటు శివుడికి మనం చేసుకున్నాం కదమ్మా అర్చన, అభిషేకాదులు. ఆ విధంగా బ్రహ్మ ముహూర్త కాలంలోనే లేచి, అనగా 3 గంటల లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆ 4 to 6 మధ్య కాలంలో
శివాభిషేకం చేసుకున్న వాళ్ళైతే శివాభిషేకం చేసుకోవడం, లేదా ఆ ఒక్క రోజునైనా కానీ ఇంట్లో శివలింగం అనగా అంగుష్ట ప్రమాణమంతగా శివలింగం పెట్టుకొని అన్ని రకాల పండ్ల రసాలతో కానీ, లేదా శుద్ధమైన నీటితో కానీ, ఆవు పాలతో కానీ, పంచామృతాలతో కానీ, లేదా కనీసం శుద్ధమైన నీటితోనైనా కానీ ఈశ్వరునికి అభిషేకం చేసి అర్చన చేయాలమ్మా. తదనంతరం ఆ విధంగా లేదు, అభిషేకం చేసుకునే ఉద్దేశం లేదు అన్న వాళ్ళు శివ పరివార చిత్రపటానికి చక్కటి పూలమాల వేసి ఆ యొక్క శివాష్టోత్తరము, దుర్గా అష్టోత్తరము, వినాయక అష్టోత్తరము, అలాగే కుమారస్వామి సుబ్రహ్మణ్య అష్టోత్తరము, నంది అష్టోత్తరంతో సహా మనం ఆ యొక్క అష్టోత్తరం చదువుకొని ఆ విధంగా తర్వాత స్వామి వారికి ఏదైనా కానీ నైవేద్యం పెట్టి, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి, ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ 6 గంటల 18 నిమిషాల నుంచి 7 గంటల 18 నిమిషాల కాలంలో చంద్రహోర ఉంటుంది. ఆ చంద్రహోరలో ఈ పోలీస్ వర్గం కథ చదువుకోవాలి. ఇప్పుడు చంద్రహోరలో అది కూడా అవకాశం లేని వాళ్ళకి ఇంకొక అవకాశం ఉంటుందమ్మా. అది లీస్ట్ గా తీసుకోవాలి తప్ప దీన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇక్కడ 8 గంటల 18 నిమిషాల నుంచి 9 గంటల 18 నిమిషాల కాలంలో గురుహోర ఉంటుంది. అది కూడా శుభప్రదం. అయితే మనస్సులో ఉన్నటువంటి సంకల్పములన్నీ నెరవేర్చేయాలి అని అనుకున్నప్పుడు శివానుగ్రహం కోసం చేస్తాం కదా, మనస్సే కదా సంకల్పం అంటే. మనఃకారకుడు చంద్రుడు కాబట్టి చంద్రహోరలో చేస్తే విశేషం. చంద్రహోర తప్పిన వారు మాత్రమే అయ్యో సూర్యోదయం కల్లా మనం చేయలేకపోయామని బాధపడుతుంటారు కదా, అటువంటప్పుడు వాళ్ళకి 8:15 నుంచి 9:15 మధ్య కాలంలో గురుహోర ఉంటుంది. ఆ గురుహోరలో చేయండి. తర్వాత 7 గంటల 18 నిమిషాల నుంచి 8 గంటల 18 నిమిషాల మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. చేయకూడదు. దీపం వెలిగించకూడదు. 8 గంటల 18 నుంచి 9 గంటల 18 మధ్య కాలంలో గురుహోర ఉంటుంది. ఆ గురుహోరలో చేసిన విశేషమైన ఫలితం ఉంటుంది. ఇక తర్వాత హోరలు సరైనట్టు కావు. కుజహోర వస్తుంది, రవిహోర వస్తుంది. ఆ సమయానికి ఈ పాడ్యం కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాతకాలం, బ్రహ్మముహూర్తం. ఆ సమయం అయితే అనుకూలంగా మంచిది. గురుగారు ఎలా వెలిగించాలో కూడా ఒకసారి వివరించండి. మీ సమక్షంలో నేను అరటి డొప్పలు అవన్నీ తెప్పించాను, మీ సమక్షంలో దీపం వెలిగి. తప్పకుండా. ఈ యొక్క అరటి డొప్పలు వెలిగించడానికంటే ముందుగా ఆ పోలీస్ వర్గాన్ని మనసులో స్మరించుకుంటూ దీపారాధన చేసి 3 సార్లు ఆ విధంగా పోలికి కలిగిన భాగ్యము నాకు కూడా కలగాలి అంటే ఏం లేదమ్మా. సింపుల్ గా ఒక క్లుప్తంగా చెప్పుకోదలిస్తే, ఒక ఊళ్ళో రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉన్నారు. అందులో చిన్న కోడలి పేరు పోలమ్మ. ఇక ఆమె అత్యంత భక్తిపరురాలు కాబట్టి ఆమె తరచూ అత్తతో చెప్తుండేదట, ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా, ఎప్పుడు శివుని ప్రార్థన చేసుకోవాలని. అంటే ఈమెకి ఆ శివానుగ్రహం కలగకూడదని చెప్పి ఆమె మిగిలిన తోటి కోడళ్ళు అసూయ పరులై ఆమెకి మాత్రమే ఆ ఇంటి పని అంతా కూడా కార్తీక మాసం మొదటి నుంచి అప్పచెప్పేసి వీళ్ళు మాత్రం గంగా నది స్నానానికి వెళ్ళి చక్కగా నది స్నానం ఆచరించి శివుని వేలుగా ప్రార్థనలు చేశారట. ఆ విధంగా నెల రోజుల పాటు ఈ విధంగా చేయసాగారు. కానీ ఈమెకి మనసుంటే మార్గం ఉంటుంది కదా, ఈమె భక్తికి ఎక్కడా లోటు లేదమ్మా. భక్తికి లోటు లేకుండా ఇంటి పని, వంట పని అన్ని రకాలుగా చేసుకుంటూ ఆ పోలమ్మ భక్తి అంటే ఈ అత్తాకోడలు కలిసి, మిగిలిన అత్తాకోడలు కలిసి ఏం చేశారంటే, ఒత్తులు లేకుండా, దీపారాధన నూనె లేకుండా, అసలు ఏవి కూడా పూజా ద్రవ్యం లేకుండా ఉత్త ఇంటినే అప్పచెప్పిపోయేవారట ప్రతిరోజు కూడా. కానీ ఆమెకి మనసుంటే మార్గం ఉంటుంది కదా, ఆమె ఇంట్లో మన మజ్జిగ చిలకడానికి కవ్వం వాడతారు కదా, ఆ కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నను తీసి ఇంటి పొదట్లో మన పత్తి చెట్లు అప్పట్లో మొలిసేటివి కదా, ఆ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కాబట్టి ఆ పత్తి గింజల నుంచి పత్తి చేసి 2 ఒత్తుల్ని దీపారాధన చేసి ఆ ఈశ్వరుని చిత్రపటం దగ్గర దీపారాధన చేసి నమస్కారం చేశారు దీపం చేసి. తదనంతరం మిగిలిన అత్తాకోడళ్ళు వచ్చే సమయానికి ఆ దీపాన్ని తీసుకెళ్లి ఆర్పకుండా గంప కింద పెట్టేసేసేదట. ఆ విధంగా నెల రోజుల పాటు చేసింది. అలవాట్లో భాగంగా ఆ కార్తీక మాసం అమావాస్య అయిన తెల్లారి కూడా ఆ విధంగా చేసేసేసరికి ఆ ఈశ్వరుడు చాలా ప్రసన్నత నొందాడట. అమ్మా, నీలాంటి భక్తి పరురాలు నేను ఇంతవరకు చూడలేదు. ఎన్ని కష్టములు వచ్చినా నువ్వు నాకు ప్రతిరోజు కూడా తప్పకుండా నాకు దీపారాధన చేశావు, నీకు ఇంకా మోక్షాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి స్వర్గలోకం నుంచి విమానాన్ని పంపించాడు. ఆ విమానం రాగానే స్నానం చేసుకుని వస్తున్నారు కదా వీళ్ళు అత్తాకోడళ్ళు, మా కోసమే వచ్చింది అనుకుని సంతోషపడుతూ ఎగురుకుంటూ వచ్చారట. కానీ ఎగురుకుంటూ వచ్చి ఆ విమానం ఎక్కుతూ ఉంటుంటే, నువ్వు కాదు, మీరందరూ కాదు వెళ్లాల్సింది పోలమ్మ అని చెప్పి ఇంట్లో పని చేసుకుంటున్న పోలమ్మని పిలిచారట. పిలిచి ఆ పోలమ్మను కూర్చోబెట్టగానే ఆమెకి ఆనందానికి హద్దులు లేవు.
అలా స్వర్గంలో కూర్చోగానే, ఆ యొక్క స్వర్గ విమానంలో కూర్చోగానే ఆమెకి స్వర్గంగా పైకి వెళ్తుంది. ఆమెకి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదని అత్త కోడలందరూ కలిసి ఆమె కాళ్ళను పట్టుకున్నారట. ఆమె కాళ్ళని అత్త కాళ్ళని మిగతా కోడలు అలా పట్టుకొని లాగుదామనేసరికి ఆ విమానం ఎగిరి దేవదూతలు ఆమె అత్తని చేతిని విదిల్చారట. అంతటా కింద పడిపోయారు వాళ్ళు. ఆమె బొందితోనే స్వర్గానికి వెళ్ళింది. అంటే ఇక్కడ అత్యంత భక్తి ప్రపత్తులతో ఒక స్త్రీమూర్తి కొలిచినటువంటి విధానంగా ఆమెకి స్వర్గం అంటే సుఖ సంతోషాదులు, అనుకున్న పనులన్నీ నెరవేరాయని అనుకోవాలి ఇక్కడ. ఆ విధంగా మాకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించు, పోలికి దక్కిన స్వర్గమే మాకు దక్కాలి అనే భావనతో ఈ స్త్రీమూర్తులందరూ కూడా ఆ యొక్క దీపారాధనతో చేసుకొని చక్కగా ఆ దీపారాధన చేసుకోవాలమ్మా. ఆ విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం వెలిగించి చూయిద్దాం, చక్కగా దీపారాధన చేసి ఏ విధంగా ఆ కథను చదువుకుంటూ మనసులో చదువుకుంటూ ఆ దీపారాధన చేసుకుంటే మంచిది. ఇక దీపారాధన చేసేటప్పుడు ఏ యొక్క శ్లోకం చదువుకోవాలనేది కూడా తెలియచేసుకుందాం అమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క పోలీస్ స్వర్గము పొందినటువంటి డిసెంబర్ 2వ తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ మనసులో చదువుకుంటూ దీపారాధన చేయాలి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. ఓం ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత నదులలో లేదా తటాకములో, సరస్సులో కానీ చెరువులో కానీ మీరు ఈ యొక్క దీపారాధన చేసినటువంటి అరటి డొప్పలో చేసిన వాటిని 3 సార్లు ఇలా పైకి తోయాలి. ఈ విధంగా పంపించి వేసినట్లయితే పోలీస్ వర్గం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కూడా దక్కుతుంది. అలాగే ఈ విధంగా తటాకములు, నదులు, సరస్సులు, చెరువులు లేని వాళ్ళు ఇంట్లో బకెట్లో కానీ లేదా ఒక ప్లేట్లో, ఒక పెద్ద స్తాంబాళంలో ప్లేట్లో కానీ పెట్టుకొని లేదా ఆ విధంగా నీటిలో దీపాన్ని వెలిగించి 3 సార్లు గనక పంపించినట్టుగా, దీపాన్ని పంపించినట్టుగా భావనతో కింద ఉన్నటువంటి నీటిని గనక తడిమినట్లయితే ఆ విధంగా ఆ చేసినటువంటి పుణ్య ఫలితం కూడా మనకు దక్కుతుంది. ఈ విధంగా దీపారాధనతో చేసుకోవాలి. గురుగారు, ఒక సందేహం అండి. ఇప్పుడు మీరు అన్నారు అరటి డొప్పల్లో చేయొచ్చు, అలాగే నిమ్మ డొప్పల్లో చేయొచ్చు అన్నారు. కొంతమంది నేను గమనించాను కొబ్బరి చిప్పలు కూడా అందులో చేస్తూ ఉన్నారు. అసలు అలా చేయొచ్చా అండి? కొబ్బరి చిప్పలు చేస్తే మునిగిపోతాయి కదమ్మా. మునిగిపోకుండా కొబ్బరి తీసేసిన చిప్పల్లో చేస్తున్నారు. కొబ్బరి తీసేసిన చిప్పలో చేస్తున్నారా? కొబ్బరి తీసేసిన చిప్పల్లోకి చేసినా శ్రేష్టమే. కానీ ఆ కొబ్బరి చిప్ప నిండా నూనె వెలిగించాలి, నూనె వేసి ఆవు నేతి ఆ విధంగా చేయవచ్చు. కానీ ప్రామాణికమైతే అరటి డొప్పలు శ్రేష్టం. ఎందుకు అంత విశేషం అండి అరటి డొప్పలు అంటేనమ్మా, ఇక్కడ మీకు గమనించుకోవాల్సినటువంటి అంశము పవిత్రమైన వస్తువులని చెప్పవచ్చమ్మా. కొన్ని ఏవి సృష్టిలో పవిత్రమైనవి 3 ఒకటి నెమలి పింఛము, నెమలి. 2 అరటి, 3 కొబ్బరికాయ. ఎందుకనంటే అరటి అనేటువంటిది బీజము లేకుండా పుడుతుంది. పిలకలతోనే ఆ యొక్క వృక్షాలు పెరుగుతాయి, అరటి వృక్షాలు, అరటి చెట్లు. ఇక నెమలి సంపర్కం లేకుండా పురుష నెమలి యొక్క కంటి గుడ్డు నుంచి, పులుసు నుంచి తీసుకొని స్త్రీ నెమలి గర్భం దాల్చుతుంది. ఇక 3వది కొబ్బరి నీళ్లు. కాబట్టి ఎవరు ముట్టుకోకుండా ఉన్నటువంటిది నీరు, అది శుద్ధమైన నీరు. అందుకనే కొబ్బరికాయనే మనం ఈ యొక్క పూజా విధానంలో వాడతాం. కాబట్టి మనం ప్రథమంగా ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ మాత్రం అరటి డొప్పలకు ఇవ్వాలి ప్రాధాన్యత. మిగతావన్నీ కూడా తదనంతర ప్రాధాన్యతగా తీసుకోవాలి. కొబ్బరికాయ చిప్పలు, 3వది ఈ విధంగా చెప్పినటువంటి నిమ్మ డొప్పలు కూడా చేసుకోవచ్చమ్మా. గురుగారు, ఈ రోజున మరి దీపదానం చేయొచ్చా అండి? ఎందుకంటే కార్తీక మాసంలో దానాలు చాలా విశేషం అని చెప్పారు మీరు.
మరి ఈ రోజున ప్రత్యేకించి దీపదానం చేయటం అనేది మంచిదే అంటారా? అసలు చేయొచ్చా చేయకూడదా ఆ రోజున? చాలా విశేషం. ఎందుకనంటే నెల రోజుల్లో కూడా దీపారాధన ఏదో ఒక రోజు ద్వాదశి రోజునో, ఏకాదశినో, పౌర్ణమినో లేదా మాస శివరాత్రి రోజున దీపారాధన, దీపదానం అనేటువంటిది చేస్తారు. కానీ ఈ నెల రోజుల్లో కూడా దీపదానం చేయలేని వాళ్ళు ఉంటారు. ఇక మిగిలిన ఏ సమయంలో చేస్తే మంచిదంటే ఈ పోలి స్వర్గము పొందిన పోలి పాడ్యం అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున, అదే రోజున ఆ యొక్క సంబంధించినటువంటి దీపము ప్రజ్వలన చేసి వదిలిపెడతాం కదా అరటి డొప్పల్లో. ఆ సమయంలో అది అయిపోయిన తర్వాత వెంబడే పూజా మందిరం దగ్గరికి వెళ్ళి ఆ పూజ చేసుకుని అక్షింతలు తల మీద వేసుకొని బ్రాహ్మడికి దీపదానం ఆ 7 గంటల 18 నిమిషాల లోపల చేయాలి. అంత సమయం లేదండి మాకన్నప్పుడు కనీసము 8 గంటల 18 నిమిషాల నుంచి 9 గంటల 18 నిమిషాల మధ్య కాలంలో గురుహోర ఉంటుందమ్మా. ఆ గురుహోరలో దీపదానం చేయొచ్చు. బ్రాహ్మణులకి స్వయం పాక దానం కూడా చేయొచ్చు. లేదా ఆ రోజున సాలగ్రామ దానం కూడా చేయవచ్చు. గురుహోరలో విశేషంగా 360 + 360 720 ఒత్తులని కూడా దీపారాధన చేయొచ్చమ్మా. విశేషంగా నెల రోజుల పాటు పూజ చేసుకుంటాం కదమ్మా. బ్రాహ్మణుడికి కానీ ఆవుకి కానీ కొన్ని కాయగూరలు, ఆకుకూరలు పెట్టవచ్చు. లేదా బ్రాహ్మడికి స్వయం పాక దానం ఇవ్వవచ్చు. లేదా దేవాలయంలోనైనా కానీ స్వయం పాక దానం ఇవ్వండి ఆ బ్రాహ్మడికి. నెల రోజులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుందమ్మా. దీపం వెలిగించి వదులుతాం కదండి, అయితే అందులో ఏ ద్రవ్యాన్ని వాడాలని చాలా మందికి ఒక సందేహం. ఆవునేతి దీపాలే వెలిగించాలా, లేకుంటే నువ్వుల నూనెనా, కొబ్బరి నూనెనా, ఏ నూనె? ముఖ్యంగా ప్రాధాన్యత మాత్రం ఆవునేతికేనమ్మా. శుద్ధమైన ఆవునేతి తీసుకోవాలి. లేదు అన్న పక్షంలో నువ్వుల నూనెను మాత్రమే తీసుకోవాలి తప్ప ఈ బయట దీపారాధన నూనె దొరుకుతుందమ్మా. అది రకరకాలైనటువంటి జంతువుల ఎముకల నుంచి తీయబడినటువంటి నూనె, కొవ్వు పదార్థాలు అవన్నీ కలిపి అందుకని చీప్ గా వస్తాయమ్మా. 80 రూపాయలకి 70 రూపాయలకి ఎందుకు వస్తుందమ్మా? కాబట్టి అటువంటిది వాడి ఇంకా మనం పుణ్యం సంపాదించుకోవడం కంటే పాపం సంపాదించుకున్నట్టుగా లెక్క భావించేయాలి. ఇక ఆ రోజున నెల రోజుల పాటు ఎంతో ఓపికగా ఈ మాంసాహారము భుజించలేదు కదా, ఆ ఒక్కరోజు కూడా మాంసాహారము భుజించకుండా ఉంటే చాలా మంది అడిగే సందేహం అంటే పూర్తయిపోతుంది కదా దీపం, ఎప్పుడైతే నీళ్ళల్లో వదిలామో ఇంకా ఆ రోజుతో సమాప్తమైపోతుంది, సాయంత్రానికి చాలా మంది మాంసాహారం తిని తీసుకోవచ్చు కదా అని అంటారు. కానీ ఆ రోజున కూడా మాంసాహారము నిషిద్ధము. ఆ యొక్క 41 రోజులు అందుకే పెట్టింది. 30 రోజులు చేశారు కదా, కనీసం ఆ పాడ్యమి రోజున వరకైనా కానీ ఆ విధానాన్ని ఆచరించి తదనంతరం చక్కగా ఎవరి వృత్తిని అనుసరించి, వారికి ఎవరి ఇష్టాన్ని అనుసరించి వాళ్ళు వారి యొక్క వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని పాటించవచ్చమ్మా. ఖచ్చితంగా ఈ పాడ్యమి రోజున దీపాలు అనేవి నీళ్ళల్లో వదలాలి, ఇది ఖచ్చితంగా వదలాలమ్మా. ఇది ఆచారంగా వస్తున్నటువంటిది. ఎన్ని రోజులు పూజ చేసినా చేయకపోయినా ఆ రోజున చేస్తే కనీసము ఆ రోజునైనా 30 రోజుల దీపం వెలిగించినైనా 720 ఒత్తుల దీపం వెలిగించినైనా వెలిగించాలి. కనీసం 30 రోజుల దీపం అయినా వెలిగిస్తే నెల రోజులు దీపం చేసిన పుణ్య ఫలితం మనకు వస్తుంది. దీపారాధన చేసిన పుణ్య ఫలితం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఇవన్నీ కూడా సందేహాలే, అన్ని నివృత్తి చేశారు. మొత్తంగా కార్తీక మాసం అన్నాళ్ళు కూడా చాలా చక్కగా వివరించారు మీరు. ఏ రోజున ఏమిటి విశేషం, ఎలా పూజలు చేసుకోవాలనేది మీ ద్వారా ఆ దైవానుగ్రహాన్ని పొందగలిగాం. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా పోలీస్ వర్గం కూడా ఆ రోజున కూడా దీపాలు వదిలి దైవానుగ్రహాన్ని పొందాలి అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.